హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈజ్ లక్ష్మీదేవి. నేను రోజు కాకపోయినా 2 రోజులకు ఒకసారి పూజ వీడియోస్ అనేవి పెడుతున్నాను. అవి ఎందుకు పెడుతున్నాను అనేది చెప్తాను. సాంగ్స్తో పెడుతున్నాను. ఇంట్లో ఉన్న పూలతోనే, మన పెరట్లో ఉన్న పూలతో దేవుణ్ణి ఎలా అలంకరించుకోవాలనేది చూపిద్దామని అనేసి నేను పెడుతున్నాను వీడియోస్. ఒకసారి చూడండి. డబ్బులతో బయట కొనుక్కోకుండా పువ్వులు అనేది మన పెరట్లో ఉన్న వాటితోనే ఇలా దేవుడి పటాలని చాలా చక్కగా అలంకరించుకోవచ్చు. ఒకసారి చూడండి. ఇలా అలంకరించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాను నేను. మన ఇంట్లో ఉన్న పూలతోనే ఎలా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. అలాగే దీపారాధన చేసే చోట కూడా, ప్రమిద దగ్గర కూడా అలానే అలంకరించుకుంటున్నాను. ఎలా అలంకరించుకుంటే బాగుంటుంది అనేది తెలియచేయడం కోసం నేను ఇలా వీడియో చేసి చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. మన దగ్గర ఉన్న పువ్వులతోనే ఇలా అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా చేసి చూడండి. ఒకసారి వీడియో చూడండి, మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నేను ఇలానే అలంకరించుకుని రోజు నిత్య పూజ అనేది చేసుకుంటాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది ఈ వీడియో అనేది మీరు లైక్ చేయడం వలన. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంగళం త్రిపుర సుందరికి, మంగళం మణి దీపవాసనికి, మంగళం శుభమంగళం, మంగళం నిత్య జయ మంగళం. భక్తి నొసగి నీ భక్తుల ప్రోవగా వెలసిన శ్రీ త్రిపుర సుందరికి, మంగళం శుభమంగళం, మంగళం నిత్య జయ మంగళం, మంగళం మంజుభాషినికి మంగళం, రాజీవలోచనికి మంగళం శుభమంగళం, మంగళం నిత్య జయ మంగళం, మంగళం నిత్య జయ మంగళం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.